నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. ఉట్టికి ఎగురలేనమ్మా, నింగికి ఎగురుతానందట. అలా ఉంది పాకిస్తాన్ తీరు. మోయలేని రుణాల భారం, రికార్డు స్థాయిలో నిత్యావసరాలు, పెరుగుతున్న పేదరికం, రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, దడ పుట్టిస్తున్న రెబల్స్, పట్టి పీడిస్తున్న రాజకీయ సంక్షోభం, ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు జెన్సీ. ఇన్ని సమస్యలు ఉంటే ఏ దేశమైనా అల్లకల్లోలానికి గురవడం ఖాయం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేస్తున్నట్లు పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గణతంత్ర వేడుకల్లో జరిగే సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి జరగవు. కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించబడుతుంది. పాక్లో పైసల పంచాయతీ ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవడానికి రిపబ్లిక్ డే నిర్ణయం ఒక్కటి చాలు. ఆ దేశ దౌర్భాగ్యానికి దాయాది పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. కొద్ది రోజులుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఇస్లామాబాద్ ఎదుర్కొంటోంది. చివరకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడానికి కూడా తగిన నిధులు లేవంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓపెన్గా డబ్బులు లేక అనే మాట చెప్పకుండా పొదుపు చర్యలంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు పాకిస్తాన్ పాలకులు. పాకిస్తాన్లో ప్రతి ఏటా మార్చి 23న రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తారు. 1940లో లాహోర్ తీర్మానం ఆమోదించబడిన రోజును దేశ స్థాపనకు పునాది వేసిన ఘట్టంగా భావిస్తారు పాకిస్తానీయులు. ఒకవైపు షెహబాజ్ ప్రభుత్వం బాధ్యతాయుత నిర్ణయం తీసుకుందని కొందరు అభిప్రాయపడుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. దేశ గౌరవాన్ని ప్రతిబింబించే వేడుకలను రద్దు చేయడం సబబు కాదన్నారు. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఆ దేశంలో చమురు మంట పుట్టిస్తుంది. ఇస్లామాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గల్ఫ్లో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మిన్నంటాయి. ఏకంగా పెట్రోల్, డీజిల్ ధరలను 20% పెంచింది షెహబాజ్ షరీఫ్ సర్కార్. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా 55 పాకిస్తాన్ రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధర 321.17 రూపాయలకు, లీటర్ డీజిల్ ధర 335.86 రూపాయలకు చేరింది. దీంతో బంకుల వద్ద పాకిస్తానీ వాహనదారులు క్యూ కట్టారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 26 రోజులకు మాత్రమే సరిపోతాయి. దీంతో ముందస్తు చర్యలు చేపట్టింది షెహబాజ్ సర్కార్. వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. ఇంట్లో ఉండి పనులు చేసుకోండి, ఆఫీసులకు రావద్దు, అనవసరంగా బయట తిరగొద్దని ఆదేశాలు జారీ చేసింది. చమురు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వీలైన చోట వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకసన్నంటాయి. అలాగే IMF షరతులు కూడా కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయి. దాయాది నిర్ణయం అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక సంకేతం. విదేశీ పెట్టుబడిదారులు, రుణదాతలు ఆర్థిక స్థిరత్వంపై జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఆర్థిక సంస్కరణలు, శక్తి రంగంలో పెట్టుబడులు, పరిపాలనా పారదర్శకత చర్యలు తీసుకుంటేనే పాకిస్తాన్ సంక్షోభం నుంచి బయటపడగలదు. ఇక ఇదే విషయంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పాకిస్తాన్ రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసింది. సో ఈ రద్దుని ఏ విధంగా చూడాలంటారు?
చాలా అరుదుగా జరుగుతుంది కదమ్మా! స్వతంత్ర దినోత్సవం గాని, రిపబ్లిక్ డే గాని దేశ ప్రజలందరిలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం లేకపోతే ఆత్మాభిమానాన్ని ఇచ్చేది గదా! రిపబ్లిక్ డే అనేది. దేనికోసం చేస్తాం మనము? అంటే సాధించిన ఘనకార్యాలను గుర్తు చేసుకోవడానికి ఒక జాతిగా ఆయా దేశాలు ఇలాంటివి సెలబ్రేట్ చేస్తుంటాయి. చాలా అరుదుగా జరుగుతుంది. రిపబ్లిక్ డేను రద్దు చేసుకుంటే కాసిన్ని డబ్బులు మిగులుతాయి అని అంటే పరిస్థితి ఎంత దీనంగా ఉంది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రకటన గూడా నవాజ్ షరీఫ్ ఆ ప్రకటన కూడా చేశాడు. యుద్ధమే కారణం అన్నట్టుగా చెప్పాడు. యుద్ధము ప్రపంచానందరికీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంది ఇప్పటికి గూడా. పాకిస్తాన్‌కి ఒక్కటికే చేయడం లేదు. కానీ గణతంత్ర దినోత్సవాన్ని రద్దు చేసుకోవడం ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ ఇది. ప్రజలందరూ పాల్గొనే అటువంటి ప్రోగ్రామ్‌లో ఖర్చు మిగిలిస్తాం, డబ్బులు మిగిలిస్తామని, అక్కడ వాహనాలకు డబ్బు మిగిలిస్తామని ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. మరింత అసంతృప్తికి గురి చేస్తుంది ప్రజలను. ఇప్పటికే దేశంలో ఒక అన్రెస్ట్ ఉంది. దీంతో అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ పరిస్థితి చాలా డెలికేట్‌గా ఉంది. సున్నితంగా ఉంది. దేశంలో ఒక రకమైన అత్యవసర పరిస్థితి అంటాం. ఎమర్జెన్సీ లాంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. కనుక దేశానికి గర్వకారణమైన ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అని అంటాం. అలాంటి సెలబ్రేషన్స్ తాను రద్దు చేసుకుంటుంది. అక్కడెక్కడ నా పైసా నా ఇవేంటివి ఇవన్నీ కూడా వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు నా తేల్ నూనె ఆయిల్ లేదు, పైసా లేదు, రేషన్ లేదు అని ప్రజలు అక్కడక్కడ వాపోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బ్లాక్‌ఔట్ అయినటువంటి పరిస్థితి పాకిస్తాన్‌లో కనపడుతుంది. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితి ఇంత దీనంగా ఉంది. మనం అర్థం చేసుకోవాలి. యుద్ధం యొక్క ప్రభావం మన పైన లేదా అంటే మన పైన కూడా ఉంది. మన దగ్గర కూడా గ్యాస్ కొరకు లైన్‌లలో నిలబడతా ఉన్నారు. చిన్న చిన్న హోటల్స్ కూడా అక్కడక్కడ ఆగిపోయినట్టు చిన్న చిన్న సమోసా లాంటి చిన్న చిన్న వస్తువులు మార్కెట్‌లో వీధిన అమ్మేటువంటివి కూడా రూ. 10 ఉన్నది రూ. 20 లాంటి ధరలు అక్కడక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభావం మన పైన ఉంది. కానీ మన దగ్గర నిరంతర ప్రయత్నం నడుస్తూ ఉంది. షిప్పులు వస్తా ఉన్నాయి. మెల్లమెల్లగా గ్యాస్ కూడా తిరిగి అందుతా ఉంది. ఇటువంటి ఒక ప్రయత్నం నడుస్తుంది. కానీ ఆర్థిక స్థితి అంటే అదొక్కటే కాదు. కేవలం సప్లై ఆగిపోవడం ఒకటే కాదు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఏదైతే ఉంటాయో ఈ ఈ పూర్తిగా తరిగిపోయినాయి పాకిస్తాన్‌లో. కనుక ఐఎంఎఫ్ ముందు నిలబడ్డది పాకిస్తాన్. దీనంగా నిలబడ్డది. బెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ దగ్గర ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర బెగ్గింగ్ చేస్తా ఉంది పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి. కనుక మీరు అన్నట్టుగా ఇంతకు మొదలు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడో ప్రకటించారు. స్కూల్స్, కాలేజెస్ వర్కింగ్ డేస్ తగ్గించారు. 2 రోజులు, 3 రోజులు వారానికి అన్నట్టుగా చెప్పారు. కొన్ని స్కూల్స్ అయితే క్లోజ్ చేశారు. ప్రభుత్వ వాహనాలన్నీ ఆగిపోయినాయి. అసలు ప్రభుత్వ వాహనాల్లో ఆయిల్ లేదు వేసుకుందామంటే వాళ్ళకు. కనుక విదేశీ పర్యటనలన్నీ ఆగిపోయినాయి వాళ్ళు. కనుక ఒక రకమైన గంభీరమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ అని అంటాం. ఫైనాన్షియల్ క్రైసిస్ అంటాం. పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. కనుక అన్నిటికన్నా ప్రమాదకరంలో వాళ్ళ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఏదైతుందో అది పూర్తిగా దిగజారిపోయింది. కనుక దేశం అంటే కేవలం ఆర్మీ రక్షణ ఒకటే కాదు. దేశం అంటే ప్రజలకు ఏదైతే సప్లై చైన్ ఉంటుందో విద్య లేకపోతే సర్వీసెస్, సేవ, ఉద్యోగం, రోజ్గార్ లాంటివన్నీ అందించే పని చేయాల్సిన ప్రభుత్వాలు బ్రతుకుంటే చాలురా అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ కూడా విపరీతంగా దెబ్బతిన్నాయి. ఈవెన్ మనం కూడా 80-85% చమురు విదేశాల నుంచే మనం తెచ్చుకుంటాం. 60% మనము ఎక్కడి నుంచి ఇదే హమ్రోజ్ జలసంధి నుంచే తెచ్చుకుంటాం. మనకు కూడా ఆ ప్రాబ్లమ్ ఉంది. ఉన్నప్పటికీ కూడా మేనేజ్ చేస్తా ఉన్నాం. మనం ఏం చేసామంటే మన యొక్క సప్లై చైన్‌ను డైవర్సిఫై చేశాం. అంటే ఒకే దగ్గర తెచ్చుకోవడం కాకుండా ఎప్పటినుంచో రష్యా నుంచి తెచ్చుకోవడం మొదలుపెట్టాము. ఇంకా ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకోవడం మొదలుపెట్టాము. ఇరాన్‌తో చర్చలు చేస్తూనే మన యొక్క సప్లై చైన్‌ను ఒకే దగ్గర ఉండకుండా మనం డైవర్సిఫై చేస్తూ మనల్ని మనం కాపాడుకుంటున్నాం ఆ విధంగా. ఇంకా చెప్పాలంటే అసలు ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ గురించి మనం ఇప్పుడు కాదు. గత 5, 10 ఇయర్స్‌లో చాలా పెద్ద ఎత్తున మనం షిఫ్ట్ అయ్యామమ్మా.
అంటే ఈ ఒక్క ఆయిల్ పైనే డిపెండ్ కావడం మనం తగ్గించాం. మన దేశంలో ఇప్పుడు ఆల్మోస్ట్ 100% రైల్వేస్ ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి. అంతకుముందు డీజిల్‌తో నడిచేవి. కనుక ఆ రకంగా మనం చాలా పెద్ద ఎత్తున డీజిల్ వాడకాన్ని తగ్గించాము. ఎలక్ట్రిఫికేషన్ అంతా జరిగిపోయింది. లైన్స్ అన్నీ డబుల్ లైన్స్ అయిపోయినాయి. అంతే కాకుండా మనము సోలార్ ఎనర్జీ వైపు పెద్దగా షిఫ్ట్ అయిపోయినాం. ఆ విధంగా ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ లాంటి ఆల్టర్‌నేట్ ఎనర్జీ, అలాగే ఆటోమిక్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ఈ మధ్యన మనకు ఐడియా ఉంటుంది. ఎవరు కెనడా తో మనం ఒప్పందం చేసుకున్నాము. 2047 లోపల 100 గిగాబైట్స్ యొక్క విద్యుత్తు మనము ఓన్లీ ఆటోమిక్ ఎనర్జీని పొందబోతున్నాం. అంటే ఇప్పుడు 2% కూడా లేదు. 3% కూడా లేదు. అలాంటిది అంత పెద్ద ఎత్తున పెంచుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మనము కేవలము ఈ డీజిల్ పైన, కేవలము ఈ చమురు పైన ఇదేంటి ఇక్కడ నుంచి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ పైన డిపెండ్ కావడం కాదు. ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ కావాలి. పైగా ఈ ఎనర్జీ సరిపోదు. మనం డబుల్ చేయాలి. ఇప్పుడు ఎంతైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో అంతకు డబుల్ ఎనర్జీ మనకు కావాలి అప్పటికి. ఆ ప్రిపరేషన్ మనకు నడుస్తా ఉంది. అందుకే ఇప్పుడు ఈ ఆపద కాలంలో కూడా మన పైన అంతగా ప్రెషర్ లేదు. ఉంటే గింటే ఈ ఎల్ఎన్‌జీ తర్వాత ఇదేంటి గ్యాస్ వరకు మాత్రమే ఒత్తిడి ఉంది మనకు. ఎందుకంటే గ్యాస్ విషయంలో అంతగా ప్రిపరేషన్‌లో లేము. పైనుంచి ఒక 30-40% గ్యాస్ మన దగ్గరనే తయారవుతుంది. కనుక ఎక్కువ బయట నుంచి తెచ్చుకోవాల్సినంత అవసరం లేకుండా మెల్లగా ఇంప్రూవ్ చేస్తున్నాము. కానీ సడెన్‌గా వచ్చింది గనుక ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంట్ చేశాం. షిప్పులు మెల్లమెల్లగా రావడం మొదలుపెట్టాయి. పాకిస్తాన్‌లో పరిస్థితి ఆ విధంగా లేదు. అన్నమో రామచంద్ర అనేటువంటి ఒక పరిస్థితి పాకిస్తాన్‌లో ఏర్పడ్డది. కనుక యుద్ధము చేస్తున్నదేమో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌తో చేస్తుంది. కష్టాలేమో మీరు ఇంతకు మొదలు అన్నట్టుగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా పాకిస్తాన్ లాంటి దేశాలు ఎన్నో దేశాలు, ఒక్క పాకిస్తాన్ మన పక్కలో ఉంది. వాళ్ళు సడెన్‌గా ఒక ప్రకటన చేశారు. రిపబ్లిక్ డే రద్దు చేసుకున్నారు అనేసరికి మనము ఉలిక్కిపడ్డాం. ఏమైంది పాకిస్తాన్‌కు అంటే తినడానికి లేదు అని. ఆర్థిక స్థితి బాలేదని. ఇలా ప్రపంచం అంతా కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర కొద్దిగా లైన్‌లొచ్చేసరికి మనం ఆందోళన చెందుతున్నాం గానీ, పానిక్కీ కావడం వల్ల కూడా సప్లైస్ అందవు. ఎప్పుడైనా ప్రజలు 2 సిలిండర్లు ఇంట్లో పెట్టుకొని, ఓ సిలిండర్ ఇంట్లో పెట్టుకొని, ఇంకో సిలిండర్ కొరకు మార్కెట్‌లో వెళ్ళడం మొదలుపెడితే అక్కడ లైన్‌లు కనపడతాయి. కనుక లేక కాదు. ఉండి కూడా పానిక్కీ కావడం వల్ల కూడా సప్లై అనేది సరిగా జరగదు. కనుక ఇప్పుడు మన దేశంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పానిక్కీ కాకూడదు. ప్రభుత్వాలు గట్టిగా పనిచేస్తున్నాయని విశ్వసించాలి. వెయిట్ చేయాలి వచ్చేంత వరకు. అలాగే ఖర్చు కూడా తగ్గించుకోవాలి. అందరం కూడా ఎంతైతే నార్మల్ టైమ్‌లో ఉంటుందో వార్ టైమ్‌లో వచ్చినప్పుడు తప్పకుండా మార్చుకోవాలి. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి. దేశం సంసిద్ధత వ్యక్తం చేయాలి. అన్ని ప్రభుత్వం పైన నెట్టేయడం కూడా సరి అయింది కాదు. యెస్. ఇది నేను ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రకటన నేను అలా చూస్తున్నానమ్మా. ఓకే. సార్, పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. సో ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం అప్పుల పాలసీ అంటారా? లేదంటే పరిపాలనా లోపాలా? లేదా నాయకుల అనాలోచిత నిర్ణయాలా? ఒకటి ముందు నుంచి కూడా పాకిస్తాన్ ప్రజల అవసరాల కన్నా ఆర్మీ అవసరాలనే ఎక్కువ తీరుస్తూ ఉంది. ఒక మాట ఉంది పాకిస్తాన్ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది. హ్మ్. కానీ పాకిస్తాన్‌లో ఆర్మీకి ఒక దేశం ఉంది అని. హ్మ్. అంటే అర్థం ఏంది అంటే ఆర్మీనే మొత్తం నడిపిస్తుంది అక్కడ అని. తోకని ఆడిస్తే ప్రాబ్లమ్ లేదు. కానీ కుక్కని ఆడిస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. యెస్. అటువంటి ప్రాబ్లమే పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడైనా కూడా ఆర్మీ చేతిలో ఉంటుంది పాకిస్తాన్. ఏం చేశారు ప్రజలతో ఎన్నికైనటువంటి ఆయన ఎవరు క్రికెటర్ ఆయన లోపలికెళ్ళి కూర్చున్నాడు. జైల్లో పెట్టేశారు. హ్మ్. ప్రజల ఓటుకు వాల్యూనే లేదు. మునీర్ ఇప్పుడు నడిపిస్తున్నాడు. మీరు చూస్తే నవాజ్ షరీఫ్ ఎక్కడున్నాడమ్మా? హ్మ్. మునీరే కదా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు పిలిపించి భోజనం పెట్టింది. హ్మ్. మునీర్‌కు పెడతాడు కదా! నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్‌ను కేర్ చేయడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు, ట్రంప్‌కి తెలుసు పాకిస్తాన్‌లో ఎవరిని పట్టుకోవాలి అని. మునీర్‌ను పడతాడు. మునీర్‌కు ఒక రాజమర్యాదలు చేస్తుంది అమెరికా. హ్మ్. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది. కనుక యుద్ధాలే ఇప్పుడు నాకు సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇంత క్రైసిస్‌లో ఉంది. ఎంత అడుగుతుందమ్మా ఆమె వాళ్ళు ఐఎంఎఫ్‌తో లోన్ ఎంత అడుగుతున్నారు అంటే, మనం
ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కు ఎంత డబ్బు వస్తుందో భారతదేశంలో అంత డబ్బు ఒక దేశము ఐఎంఎఫ్ దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర బెగ్ చేస్తూ ఉంది. ఒక్క ఒక ఒక్క ఐపీఎల్ లో మనం సాధించేంత డబ్బు, అంత పవర్టీ, అంత పేదరికాన్ని ఎదుర్కొంటుంది పాకిస్తాన్. పైగా ధమ్కీ ఇస్తుంది భారతదేశానికి, టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కనుక ఇక్కడ వచ్చి దాడులు చేయిస్తుంది, చేసి దెబ్బతింటుంది. మనం మనం అటాక్ చేశాం, మనం ఆపరేషన్ సింధూర్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కలిగింది. పైగా మనం యుద్ధం కొత్త రీతిలో నీళ్లు ఆపేసాం. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాళ్ళకి నీళ్లు మన దగ్గర నుంచి, కాశ్మీర్ నుంచి వెళ్ళేటువంటి నీటిని ఆపేసాం. ఆ ప్రాబ్లం రేపు భవిష్యత్తులో రాబోతుంది వాళ్ళకి. ఇవన్నీ కోరి తెచ్చుకున్న కష్టాలు వాళ్ళు. ఇవేవి మనమేమి ఎప్పుడు వాళ్ళనేమి నీళ్ళే కదా అని మనం ఎప్పుడు ఆపలేదు, వాళ్ళకి వదిలేసాము. కానీ ఇప్పుడు ఏంది, మనం బ్రతికుండాలంటే ఈ టెర్రరిజం మన దగ్గర రాకూడదు అంటే పాకిస్తాన్ కు లెసన్ నేర్పించాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇవన్నిటికీ మూల కారణం ప్రజలు కాదు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు, వాళ్ళ పరిపాలనా పద్ధతి. వాళ్ళే ఎంజాయ్ చేస్తుంటారు, ఆర్మీ ఎంజాయ్ చేస్తుంటే ఆర్మీని అన్ని డిక్టేట్ చేస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ఇంతగా క్రైసిస్ ఉన్నటువంటి ఈ సమయంలో ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ యుద్ధంలో ఉంది ఇప్పుడు. మీరు ఒకవైపు యుద్ధం యొక్క ప్రభావము ప్రపంచం అంతా ఉంది. ఆయిల్ సప్లైస్ అన్ని కూడా ఆగిపోయినాయి, సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తుందా అండి? ఒక ఆఫ్ఘనిస్తాన్ లో పైగా ఎక్కడ దాడి చేసింది? ఒక హాస్పిటల్ పైన 400 మంది ప్రాణం పొట్టన పెట్టుకున్నది. ఇది ఎంత దుర్మార్గం అంటాం, ఎంత యావ అంటాం. మీకు యుద్ధం యొక్క యావ రక్త పిపాసిగా మారిపోతే ఎట్లా మరి ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా? 20 ఏళ్ళు అమెరికానే ఏం చేయలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ బలం ఏంటి అంటే అక్కడ గరిల్లా గ్రూప్స్ ఉంటాయి. ఆ గరిల్లా దళాలు ఎన్నటికీ లొంగవవి. కనుక పాకిస్తాన్ చెప్పేశారు, మీరు 400 మందిని చంపారు సరే, గుర్తు పెట్టుకోండి 40,000 మందిని చంపుతామని వాళ్ళు ప్రజల్లో పబ్లిక్ గా ఇది చేస్తా ఉన్నారు, ప్రామిస్ చేస్తా ఉన్నారు. సాధించి తీరుతాం, కక్ష సాధిస్తామని చెప్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలు? ఏం కావాలి? మీకు బలూచిస్తాన్ లో యుద్ధం జరుగుతూనే ఉంది. బలూచిస్తాన్ ఎప్పుడు విడిపోతుందో తెలియదు మీకు. మరి ఇంకోవైపు మీరు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తారా? ఇది సమయమా? పోయిన అమాయకులను చంపుతారా? యుద్ధం చేస్తే కూడా ఆర్మీని చంపారా? కాదు. మీ యొక్క ఇన్ఫ్లేషన్ రేటు ఒక్క ఫిబ్రవరి నెలలోనే మనకు వస్తున్న సమాచారం ఏంటంటే 7% ఇన్ఫ్లేషన్ రేటు పెరిగిపోయింది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ధరలు విపరీతంగా ఆకాశానికి. మీరు చెప్పారు కదా, 300 రూపాయలు, 350 రూపాయలు పెట్రోల్ ధరలు అందుతా ఉంది. మొత్తం సప్లై చైన్స్ అన్ని డిస్రప్ట్ అయిపోయినాయి. ఎక్కడ సప్లై చైన్స్ లేవు, ఏవి అందడం లేదు. వెజిటేబుల్స్ కూడా అందడం లేదు ప్రజలకు. రేషన్ అయితే అస్సలు లేదు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు మీరు యుద్ధం ఎట్లా చేస్తారు? ట్రేడ్ డిస్ట్రప్షన్ ఎంత ఉంది అంటే మొత్తం ఇలాంటి స్థితిలో బార్డర్ కాన్ఫ్లిక్ట్స్, ఆఫ్ఘనిస్తాన్ లో మీరు అటాక్స్ చేయడం వల్ల ఏర్పడ్డ కాన్ఫ్లిక్ట్స్ వల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే సుమారుగా $375 మిలియన్ ఎక్స్పోర్ట్స్ పాకిస్తాన్ నుంచి ఆగిపోయినాయి. $375 మిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ విదేశాలకు పంపాలి. మీ బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. మీ కారణంగా మీకు క్లోజ్ అయిపోయి, దీని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ చాలా దెబ్బతిన్నది. పాపం వాళ్ళ $200 మిలియన్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు బార్డర్స్ పనిచేయడం లేదు. అక్కడ సముద్రంలో దిక్కు డిస్రప్షన్ ఉంది, ఫ్లో లేదు. ఇవన్నీ మనము ప్రపంచం అంతా బాధపడుతుంది. హర్మోజ్ జలసంధి ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ప్రపంచం ఊపిరాడడం లేదు. ఇది గొంతు విసికేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంటే, మీరు ఇక్కడ ఏమంటాం దాన్ని, బలుపు అని అంటాం. యుద్ధం చేసి మీ బార్డర్స్ మీరు క్లోజ్ చేసుకొని మీరు సప్లై చైన్స్ అన్ని ఆగిపోతే, ఇంత వర్త్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే దేశం ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? కనుక దీని అన్నిటికీ నిందించాలంటే ప్రభుత్వాలని మనం నిందించాలి. రెఫ్యూజీస్ అండి, వాళ్ళని ఏమంటాం, క్రైసిస్ ఉంది అక్కడ. ఆఫ్ఘనిస్తానీ పౌరులు కొంతమంది పాకిస్తాన్ లో ఉన్నారు ఎప్పటి నుంచో. వాళ్ళను పంపించాలి అని పాకిస్తాన్ అంటుంది. తెహ్రీకే తాలిబాన్
పాకిస్తాన్ అని, నేను టీటీపీ ఏదైతే ఉందో అది ఒక టెర్రర్ సంస్థ. కనుక వాళ్ళు అక్కడ పాకిస్తాన్‌లో ఉన్నారు. వాళ్ళు పోరాటం ఏంటి అంటే, ఆ పాకిస్తాన్‌లో అసలైన ఇస్లామిక్ కంట్రీ కాదు, ఇస్లామిక్ పాలన కాదు అనే ఒక అసంతృప్తి వాళ్ళకుంది. వాళ్ళు హార్డ్ కోర్ ఇస్లామిక్ టెర్రరిస్టులు. వాళ్ళు అప్పుడప్పుడు బాంబులు పేలుస్తున్నారు. అక్కడక్కడ చంపేస్తున్నారు. ఇంటర్నల్‌గా టెర్రరిజాన్ని పాకిస్తాన్ అనుభవిస్తుంది ఇప్పుడు. అలాంటిది కోపం వచ్చి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అంటుంది మాకేం సంబంధం లేదు మొర్రో అంటుంది. వాళ్ళు మొదటి నుంచి మీ దగ్గర ఉన్న వాళ్ళే కదా అని అంటుంది. సో ఇలాంటి ఒక గొడవ ఉంది. కూర్చొని మీరు సాల్వ్ చేసుకోవాలి. 2 దేశాలు కూర్చోవాలి ఇప్పుడు. అక్కడ కూడా ఒక ప్రభుత్వం ఏర్పడ్డది. ఇంతకు మొదలంటే ఇదే తాలిబాన్‌లు టెర్రరిస్టులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తాలిబాన్‌ల ప్రభుత్వమే ఏర్పడ్డది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సొస్తది. అనేక దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. అలా మొదటిగా గుర్తించింది ఎవరు? పాకిస్తానే మళ్ళా. చైనా, పాకిస్తాన్ వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించారు. కానీ ఇప్పుడేమో యుద్ధాలు చేస్తా ఉన్నారు మీరు. వందల మంది అమాయకులను పట్టున పెట్టుకుంటున్నారు. అని ఈ అన్నిటికీ ఈ టోటల్ క్రైసిస్‌కి అంతటికి మూలం ఏంటి అంటే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఆర్మీ. ఆర్మీని అధికారం తన చేతిలో పెట్టుకొని పాకిస్తాన్‌లో ఉన్న పాలకులు నవాజ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా పప్పెట్స్. దే ఆర్ ఇన్ ది పప్పెట్స్ ఆఫ్ ది ఆర్మీ ఇది. మునీర్‌కు పదవుల మీద పదవులు ఇస్తారు. అతన్ని అమెరికాకు పంపిస్తారు. అతను ఇంకో దేశానికి ఆయన ఒక ఆర్మీ జవాన్ లా ఉన్నాడా? ఆయన ఒక రాష్ట్రపతి లాగా వ్యవహారం చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి ఆ భయం. ఎందుకు ఆర్మీ ఆఫీసర్స్ ఎప్పుడు కబ్జా పెడతారో తెలియదు. అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. లేదంటే పప్పెట్స్ లాగా పనిచేయాలి. నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కీలు బొమ్మల్లాగా పనిచేయాలి. అలాంటిది పాకిస్తాన్ ఇప్పుడు ప్రజలు అనుకోవాలి బహుశా ఎందుకు విడిపోయి వచ్చాంరా బాబు ఈ భారతదేశం నుంచి అని. నిజంగా అయితే 1940లో వీళ్ళు మొదటి తీర్మానం అఫీషియల్ గా పెట్టారమ్మా. లాహోర్ తీర్మానం అని అంటారు. ఏది సపరేట్ దేశం కావాలి అని మన దేశంలో 1940లో లాహోర్‌లో గాంధీ ముందర వీళ్ళు అలీ బ్రదర్స్ వీళ్ళు ప్రపోజల్ పెట్టారు. వి వాంట్ సెపరేట్ నేషన్. మేము ఒక దేశంగా ఉండలేము. ద్విజాతి సిద్ధాంతాన్ని మొదటిసారి తెరపైకి తెచ్చారు. దాన్నే ఇప్పుడు వీళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా ఆ తీర్మానాన్ని. కనుక ఈ 23 మార్చ్ కూడా అదే రోజుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము సాధించుకున్నాం ఒక దేశం, మేము ముస్లింలకు ఒక దేశం సాధించుకున్నామని. కనుక అది శాపమా వరమా అంటే అది శాపమై కూర్చున్నది ఈరోజు. సాధించుకున్న పాకిస్తాన్ ఒక్కటిగా ఉన్నది అంటే 1975 వచ్చే వరకు 2 ముక్కలు అయిపోయింది. బంగ్లాదేశ్ ఒకటి 70కే 2 ముక్కలు అయిపోయింది. మరి ఒక ఇస్లామిక్ కంట్రీ ఎందుకు ఒక దేశంగా మీరు ఉండలేకపోయారు? ఒకే మతం కదా మరి. కనుక సమస్య ఎక్కడుందంటే మత రాజ్యాలకు స్థానం లేదు. డెమోక్రసీతో మీరు ప్రజల అభిప్రాయానికి ఎప్పుడైతే విలువ ఉంటుందో ఆ దేశం కొన్ని రోజులు సర్వైవ్ అవుతుంది. అదర్వైజ్ ఇలాంటి క్రైసిస్ అని అంటాం. ఇలాంటి క్రైసిస్ నిరంతరము ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఎక్కువ కాలము మనము వాళ్ళు ఒకేసారి ఏర్పడ్డాం. కానీ ఎక్కువ కాలము ఆర్మీ చేతిలో 75 ఏళ్లలో నేను అనుకుంటా బహుశా 50 ఏళ్ళు ఒక ఆర్మీ చేతనే పరిపాలింపబడ్డారు. ఏ 20 ఏళ్ళు కూడా వాళ్ళు డెమోక్రసీలో లేరు. కొంతకాలం అలా 5 ఇయర్స్ కూడా వాళ్ళు కొనసాగలేదు. కనుక ఓ రకంగా చూడాలంటే మనం అదృష్టవంతులం. మనం ఒక సెక్యులర్ కంట్రీగా ఉండిపోయినాం. మనం ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉన్నాం. ప్రతి 5 ఏళ్లకు ప్రజలు ఓట్లేస్తారు లైన్‌లో నిలబడి. ప్రతి 5 ఏళ్లకు అవసరమైతే ప్రభుత్వం తీసి బండగొడతారు నచ్చకపోతే. సో ఎంత ఎంత పవర్‌ఫుల్ అమ్మా కామన్ మ్యాన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు భారత్‌లో. కనుక రాజకీయ నాయకుడు వణికి చావాలి. పవర్ ఓట్ అనేది అంత బలమైనటువంటి శక్తిగా ఈరోజు మన దేశంలో పనిచేస్తుంది. డెమోక్రసీ వర్ధిల్లుతుంది. దాని కారణంగా మనకి ఇలాంటి క్రైసిస్ లాంటివి ఏవీ లేవు. అప్పటికే ఎంతో గొడవలు ఇవన్నీ చేస్తూ ఉంటాం అనుకోండి. గానీ ఈ మధ్య కాలంలో టెర్రర్ యాక్టివిటీస్ కూడా తగ్గాయి మనకు. కనుక మనం కూడా అలా అని చెప్పేసి అదే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలాంటివి వస్తూ ఉంటాయి. కోవిడ్ వచ్చింది. ఎవరు ఊహించారు చెప్పండి? కనుక మనము కాస్త క్రమశిక్షణగా ఉండి, కాస్త పానిక్‌కి కాకుండా ఉండి, ప్రభుత్వాలకు సహకరించి ఇచ్చేస్తూ ఉంటే మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే ఇంత జనాభా ఉన్న దేశాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటాం మనం? డెమోక్రసీ లేకపోతే మరిన్ని కష్టాల్లో ఉండేవాళ్ళం. ఎమర్జెన్సీ పీరియడ్ అనేది ఇప్పటికి కూడా ఒక డార్క్ పీరియడ్‌గా మనం కన్సిడర్ చేస్తాం. ఆ పీరియడ్ ఒక్కటి లేకపోతే ఎన్నికలు లేకుండా జబర్దస్తిగా ప్రజలను అడిగిన వాళ్ళను, గొంతెత్తిన వాళ్ళను జైల్లో పెట్టడం లాంటి ఇందిరాగాంధీ చేసిన ఆ పీరియడ్ అది. అదొక్కటే బ్లాక్ పీరియడ్ మన చరిత్రలో. గానీ ఆ తర్వాత వెంటనే
దించేసింది, ఎమర్జెన్సీ శిక్షించింది, ప్రజలు శిక్షించారు, ఇందిరాగాంధీని దించేశారు. కనుక ఆ విధంగా ప్రజలుగా మనము భారత్లో ఇవన్నీ చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల దేశాల్లో వాళ్ళ యొక్క రిజిమ్ చేంజ్ అంటాం, మూలుగుతే ప్రభుత్వాలను కూల్చడం. ఇక్కడ చుట్టూ బంగ్లాదేశ్లో, అక్కడ నేపాల్లో, శ్రీలంకలో ఎన్ని ప్రభుత్వాలు మన చుట్టూ పడిపోయాయి. ఊరికేనే ఆ పేక మేడల్లాగా పడిపోయాయి. 4 పిల్లలు రోడ్లపైకి రాళ్ళు తీసుకొని వస్తే ప్రభుత్వాలు పడిపోతాయమ్మా. ఇప్పుడు ఏమైంది బంగ్లాదేశ్ లో? రాళ్ళు తీసుకొని వచ్చారు. మరి రాళ్ళు తీసుకొని వస్తే ఆర్మీ ఏం చేస్తుంది? కాపాడడానికి లేదా? వాళ్ళ యొక్క ప్రధానమంత్రిని వాళ్ళు కాపాడుకోలేరా? పారిపోయి ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వచ్చేస్తుందా? అదేం దేశం, అదేం ఆర్మీ, అదేమి క్రమశిక్షణ? కనుక నేను ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం యాజ్ ఎ నేషన్ 75 ఏళ్ల తర్వాత ఒకసారి మనం చూసుకుంటే కాస్తో కూస్తా మనం చాలా మెరుగ్గా ఉన్నాం. అలానే ఆర్థికంగా ఇంకా మనం సాధించాల్సింది ఉందమ్మా. దీన్ని బట్టి మనం లెసన్స్ నేర్చుకోవాలి. పాకిస్తాన్‌ను చూసి, బంగ్లాదేశ్‌ని చూసి, లేకపోతే చుట్టుపక్కల దేశాలను చూసి తప్పకుండా గుణపాఠాలు మనం కూడా నేర్చుకోవాలి. రైట్ రైట్ సార్. స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.